కిడ్నీ పేషెంట్స్ ఏ విధమైనటువంటి ఆహారం తీసుకోవాలి అంటే కిడ్నీలు ఖరాబ్ అయిన వాళ్ళు ఈ ప్రోటీన్ ఎక్కువగా ఉండేటటువంటి ఆహారం తీసుకోకూడదు. అంటే ఆ ప్రోటీన్లో కూడా యానిమల్ ప్రోటీన్ అంటే ఈ చికెను, మటను, పర్టికులర్గా రెడ్ మీట్ ఇవి తక్కువ తీసుకోవాలి. అసలు ఆల్మోస్ట్ ఆపేస్తేనే మంచిది. ఎక్సెసివ్గా ఈ ప్రోటీన్స్ ఇట్లాంటివి తీసుకుంటే ఆ ప్రోటీన్స్ని బయటికి పంపించడం కోసం కిడ్నీ కష్టపడాల్సి వస్తుంది. అందుకని యానిమల్ ప్రోటీన్స్ కన్నా ప్లాంట్ ప్రోటీన్ అయితే మంచిది. తీసుకోవాల్సిన ఆహారంలో ఫిష్, ఎగ్, నీలం తీసేసి ఎగ్ తీసుకోవచ్చు. తర్వాత ఈ ఆకుకూరలు, కాయగూరలు అన్ని రకాలైనటువంటివి ఫ్రెష్గా ఉండేటటువంటివి తీసుకోవచ్చు. ఇంకొకటి ఈ ఆకుకూరల్ని ఉడకపెట్టేటప్పుడు దానిలో ఉడకపెట్టి ఒక పొంగు పొంగిన తర్వాత ఆ నీళ్ళని పారబోసి ఆ రిమైనింగ్ ఆకుకూరలు ఉంటాయి కదా, ఆ కూరల్ని వండుకొని చక్కగా తినచ్చు. దానివల్ల ఏంటంటే పెస్టిసైడ్స్, దానిలో ఉండేటటువంటి వేస్ట్లు అవన్నీ కూడా బయటికి పోతాయి. కాబట్టి ఈ కిడ్నీ పేషెంట్స్ ఈ ఆకుకూరలు, కాయగూరలు ఇవన్నీ తీసుకోవచ్చు. బేకరీ ఐటమ్స్ కానీ, హై సాల్ట్ ఉన్నటువంటివి కానీ, లేదంటే అప్పడాలు, వడియాలు, ఊర మిరపకాయలు ఇట్లాంటివి హై సాల్ట్ ఉన్నటువంటివి తీసుకోకూడదు. వీటి బదులు మామూలుగా ఇంట్లో చేసినటువంటి రోటి పచ్చడితో చేసుకోవటం కానీ, లేదంటే ఇంట్లోనే తయారు చేసుకున్నటువంటి ఆహార పదార్థాలను తీసుకుంటే కొంతవరకు ఈ సాల్ట్ లోడ్ అన్నటువంటిది తగ్గి ఈ వాపులు రావటం, బీపీ పెరగటం, కిడ్నీ ఫర్దర్ డ్యామేజ్ అవ్వటం వీటన్నింటి నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోబడవచ్చు. కాబట్టి ఈ ఆహారాలన్నీ తీసుకొని మంచిగా ఉండొచ్చు.